కలగంటి అరుదైన సింక చక్రాలు ఇరువరగంటి సరిలేని అబలములు నంది వెంకటాచలాది గుడి చూడగంటి హరిగంటి గురిగంటి హరిగంటి గురిగంటి అంతటని దేవుండి కలగంటి కలగంటి ఇప్పుడిది కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరుడే కళాధీసుడంటి ఇప్పుడిది కలగంటి ఇప్పుడిది కలగంటి. జై పైరమమ్మ. అలాగే తదుపరి నడిరే తేజాములో అనే
గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచ రహిత గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచ రహిత నిజమున నిహిత
శ్రీ పైడితల్లమ్మవారి దేవస్థానం ఇన్ఛార్జ్ కేఎన్విడి ప్రసాదరావు గారి పర్యవేక్షణలో దేవస్థానం వారి సారథ్యంలో అద్భుతమైన కార్యక్రమాలు ప్రతి మంగళవారం శ్రీ పైడితల్లమ్మ వారికి సంగీత సాహిత్య నీరాజనలు అందించాలనే సంకల్పంతో దేవస్థానం వారు ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం ఎంతో ఆనందదాయకం, భక్తికి నిదర్శనం. ఈరోజు నిజంగా ఎంతమంది కళాకారులు, ఎంతమంది ఆధ్యాత్మిక తత్పరులు ప్రతి మంగళవారం ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది అమ్మవారి ఆశీస్సుల ద్వారా ఉచితముగా ఏమీ ఆశించకున్నా ఈ డయాస్ మీద ప్రదర్శించడం ఎంతో ఆనందదాయకం. అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ వాళ్ళకి ఉంటాయి, అమ్మ అనుగ్రహం ఎల్లవేళ వాళ్ళు పొందుతారు. ఎందుకంటే దేవస్థానం వారు ఈ కార్యక్రమంలో సంగీత సాహిత్య నీరాజన అమ్మవారికి ఇష్టమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ వేదిక మీద ప్రదర్శించడం నిజంగా వాళ్ళు చేసుకునే అదృష్టం. అలాగే ప్రారంభించి నుంచి నేటి వరకు ఆదరిస్తున్న భక్త మహాశైలు మీరందరికీ కూడా పైడితల్లమ్మ వారి దివ్యాశీస్సులు ఎల్లవేళ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇలాగే ఈ కార్యక్రమాలు కొనసాగాలని ప్రతి వారం కూడా ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో ఉంటే అదొక భక్తి, అదొక ఆనందం. అంతమైనటువంటి కార్యక్రమం నిజంగా అక్కడ చెట్టు కింద మనం స్టేజ్ అమ్మవారి ప్రక్కన ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే మనం చేసుకునే అదృష్టం ఇది. అమ్మవారు అలా చూస్తూనే ఉంటారు మనం ఏం చేస్తున్నాం, ఏ కార్యక్రమాలు చేస్తున్నాం అని. అలాగే అమ్మవారి ఆశలు ఎల్లవేళ పొందుతూ ఉన్నాం. వచ్చిన వాళ్ళు కూడా ధన్యులే, ఈ చూసిన వాళ్ళు కూడా ధన్యులే, ఇక్కడ ప్రదర్శించిన వాళ్ళు ధన్యులే. ముఖ్యంగా మన వాగ్దేవి వాగ్దేవి కళా సమితి పతివాడ త్రినాథ్ బృందం ఇది పిలిచిన వెంటనే అమ్మవారి ఆశీస్సులతో మేము ఉన్నామంటూ స్టేజ్ మీదకి 5 సార్లు ప్రదర్శన. నిజంగా వాళ్ళు ఎన్నో జన్మలు చేసుకున్న అదృష్టం. ఇక్కడ 5 ప్రదర్శనలు ఇచ్చారు, చాలా ఆనందం. ఏమి ఆశించుకున్నా స్వతహా ఖర్చుతో కేవలం అమ్మవారి భక్తితో వచ్చారంటే వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా. అలాగే మా డీసీ గారైనటువంటి ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి మాన్సస్ పైడితల్లమ్మవారి దేవస్థానం ఇన్ఛార్జిగా ఉంటూ ఈ రోజు కూడా ఇవి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎంకరేజ్ చేస్తే నిజంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చిన వెంటనే అదిగో ఆ సీన్ ఎన్ని ఒక్కడి చేస్తున్నాడు, అమ్మవారి శక్తి ఇచ్చారు అతనికి. ఒక్క కార్యక్రమాన్ని అన్ని చేస్తే అరగంటలో కంప్లీట్ చేస్తున్నాడు. నిజంగా వారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వేద పండితులు అయితేనేమి, నిజంగా వాళ్ళ ఆశీర్వాదం, వేద పండితులు అంటే మనం ఆశ్చర్యకరమైన విషయం. వాళ్ళతో ఆశీర్వాదం పొందుతున్నారంటే నిజంగా వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. అమ్మవారి ఆస్తులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మన వేద పండితులు సాయి కిరణ్ శర్మ స్టేజ్ వేదికకి వచ్చి వాళ్ళకి ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తున్నాం. జగదేక మోహిని
శ్రీ సాయి కిరణ్ శర్మ గారు వేదంతో ఈ వాగ్దేవి కళా సమితి బృందానికి ఆశీర్వదిస్తారు. అమ్మవారి ఆశీస్సులు వారి మీద ఉంటాయి. అమ్మ అనుగ్రహం పొందుతారు. ఆశీర్వాదమే వాడికి శ్రీరామరక్ష. జయపడి. ఓం బ్రహ్మాజురాజుర్భవ ఆజురాజుర్భవ విష్ణురుశ్రీమాన్ భవ ధాన్యం ధనం పశుం బహుసౌఖ్యలాభం శత సంవత్సరం దీర్ఘమాజు సంద్వాత్వాసకం సంద్వాసింజామి సింజామి త్వాత్వాసకం సంద్వాసింజామి సింజామి సింజామి త్వాత్వా సింజామేజుషా యజుషా సింజామి త్వాత్వా సింజామేజుషా సింజామేజుషా యజుషా సింజామి సింజామేజుషా ప్రజాం ప్రజామేజుషా సింజామి సింజామేజుషా ప్రజాం యజుషా ప్రజాం ప్రజాం యజుషా యజుషా ప్రజామాజురాజు ప్రజాం యజుషా యజుషా ప్రజామాజుః ప్రజామాజురాజు ప్రజాం ప్రజామాయుర్ధనం ధనమాజు ప్రజాం ప్రజామాయుర్ధనం ప్రజామితి ప్రాజాం ఆయుర్ధనం ధనమాజురాజుర్ధనం చ ధనమాజురాజుర్ధనం చ ధనం చ ధనం ధనం చ చేతి చ శ్రియమే బాపరుంధే శీతే వాతే పురన్నివేద్యాః क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममे बाबरुन्धे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते शतमानं भवति जय पेडमांब వాగ్దేవి కళా సమితిని ఉద్దేశించి సాయి కిరణ్ గారు 2 సందేశాలు. జై పేడమాంబ, జై జై పేడమాంబ. మనమందరం కూడా ఒకటి ఆలోచించుకోవాలి. ఏమిటంటే కర్త కారయతశ్చైవ ప్రేరస్య ధర్మోదక అనే 2 వాక్య శాస్త్ర సమ్మతం. అంటే ఒక కార్యక్రమాన్ని మనం అనుకున్నాం అనుకోండి, ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడం, ఆ కార్యక్రమాన్ని సహాయం చేయడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం, వీరందరికీ కూడా పుణ్యం ఫలితం లభిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం ఈ యొక్క కార్యక్రమం 5 సార్లు అని చెప్తారు. వాగ్దేవి కళా సమితి వారు అమ్మవారి యొక్క దేవస్థానం జయవారు నాడు అమ్మవారికి కళ అంటే ఈ యొక్క ఏదైతే ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారో అదంటే చాలా ప్రీతికరం. దీంట్లో ఇందాక అమ్మవారి యొక్క పాట ఒకటి ప్రారంభం చేసి చెప్పే ఒక పాట పాడారు ఇందాక అమ్మవారిది. అన్నపూర్ణ అని కూడా వస్తుంది చివరిలో. అది చాలా విశేషమైనటువంటిది. ఇలాగ ప్రతి గానము కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. అమ్మవారి యొక్క అనుగ్రహం వీరి మీద కలదు. అందుచేత 5 సార్లు కూడా ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆవిడకి అవసరం. ఆవిడకి చాలా విశేషంగా నచ్చడం చేత ఆవిడే స్వయంగా అనుగ్రహం, అంటే ఆవిడ అనుగ్రహం ఉంటేనే తప్ప ఇక్కడ మనం ఉండలేము. అదేవిధంగా మనం మొదటగా అనుకున్నట్టుగా కర్త కార్యదర్శి అనుకున్నాం కదా, అమ్మవారు ప్రతి ఒక్క విషయానికి కూడా ఒకరిని ఎన్నుకుంటుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మన పాత్ర గారిని ఎన్నుకుని చక్కగా అమ్మవారికి ఏదైతే ఈ కార్యక్రమం కావాలో, నాకు ఇది కావాలి పాత్రో, నువ్వు ఈ కార్యక్రమాన్ని వృతం చేయి, నేను వెనకాలను నేను నడిపిస్తాను అని ఆయన ద్వారా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఈ ప్రతి మంగళవారం కూడా చాలా విశేషంగా అమ్మవారికి శ్రవణానందం కలిగేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం, మన దేవస్థానంలో ఉన్నటువంటి కమిషనర్ గారు కావచ్చు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించమని చెప్పడం కూడా చాలా విశేషం. అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం వారికి నిరంతరం కలిగి ఉండాలని, చూస్తున్నటువంటి ప్రేక్షకులకు వింటున్నటువంటి అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నాం. జై తల్లి, జై పైడిమాంబ. అలాగే మన సినిమా నగరవేత్తలు శ్రీ పొంటపల్లి వెంకటరావు గారు సందేశం అందిస్తారు. ఈ చక్కని కార్యక్రమాన్ని అందించిన శ్రీ వాగ్దేవి కళా సమితి వారు చాలా ఇది 5వసారి ప్రదర్శించడం చాలా ధన్యవాదములు. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ స్టేజ్ని వినియోగించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని మరి కోరుచున్నాం. తొందరలో కూడా ఈ అమ్మవారి గుడిని కూడా కొత్తగా రూపురేఖలు కూడా మార్చడానికి మన డిప్యూటీ కమిషనర్ గారు కూడా సహకారాలు కూడా అతి తొందరలో కూడా జరుగుతుంది. దీనికి ఒక ఆడిటోరియం కూడా తయారు చేయడానికి కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఇది
ఇది మన సుప్రసిద్ధం అంటే ఏ టెంపుల్ లేదు. మన పైడితలం గుడి కూడా ఈ విధంగా అమ్మవారు పక్కనే ఒక కళావేదికని ఏర్పాటు చేసి కళలకి రూపురేఖలు చేసి తొందరలో కూడా ఒక కమిషనర్కి ఒక దూరం నుండి ఒక సర్టిఫికేట్ కూడా ఏర్పాటు చేద్దామని కూడా ఆయన ఆలోచనలో ఉన్నారు. మొన్న మేము మాట్లాడుకున్నమాట. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మా పాత్ర అందరం కూడా దూరటం లేదు. ఆయన ఒక 1 by 1 ఆర్డర్లు అని ఈ ఒక వారం అయితే సంగీత, ఇంకోసారి నృత్యం, అలాగలా కార్యక్రమాలు కూడా మన పాత్రలతో కూడా జరుగుతుంది. కాబట్టి అమ్మవారు అందరూ ఆశీస్సులు ఉండాలని మరి కోరుతున్నాను. ఇప్పుడు ఈరోజు ఇంత స్టేజ్ వేదిక ఏర్పాటు చేసిందంటే వెంకటరావు అద్భుతమైన కార్యక్రమాన్ని ఇచ్చారు. ఒకే ఒక విషయాన్ని అప్పుడు డీసీ కమిషనర్ గారికి విషయం తెలియజేశారు. వెంటనే ఎవరితో అమ్మవారి చెప్పించారు. స్టేజ్ ఏర్పాటు, మైకులు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఈ కార్యక్రమం నడుస్తుందంటే మన డీసీ గారి పర్యవేక్షణలో ఇతర తాలూకా ప్రోత్సాహం చాలా ఉంది. ఆ దేవస్థానం వారు కూడా మన నాయుడు గారికి సహకరించారు. నిజంగా బొంటపల్లి వెంకటరావు చాలా అద్భుతంగా ఒక శక్తిపరుడు, సినిమాని అధిరోహితులు. అటువంటి వ్యక్తి ఏది కావాలన్నా సరే మనకి అమ్మవారి అందిస్తారు. ఈ స్టేజ్ని ఏర్పాటు చేసిన ధన్యవాదాలు. అలాగే అడుగడుగుకి మన నిమిషాల్లో వచ్చిన వెంటనే సాయి కిరణ్ గారు కూడా ధన్యవాదాలు. రండి వచ్చమ్మా. రాజు వీడియో అది కాదు. త్రినాథ్ గారు వస్తున్నారు. ఓకే సార్.